అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలి పట్టణంలో ఒక మహోన్నతమైన వ్యక్తి, ఆదర్శమైనటువంటి వ్యక్తి, అందరికీ మార్గదర్శి అయినటువంటి వ్యక్తి, డాక్టర్లందరికీ డాక్టర్ అయినటువంటి వ్యక్తి, కావలి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నిరంతరం సేవ చేసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలతో రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి, అందరికీ మార్గదర్శకుడు, నాకు వ్యక్తిగతంగా మంచి సలహాదారుడైనటువంటి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్ళు ఈరోజు ఎలా ఆరోగ్యంగా ఉన్నాడో అలాగే ఆరోగ్యంగా ఉండి నిండు నూరేళ్ళు కావలి పేద బడుగు వర్గాలకి ఎప్పుడు కూడా సలహాదారుడుగా, మంచి డాక్టర్గా వారికి ఎప్పుడు కూడా సేవలు అందిస్తూ నిత్యం ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, నిజంగా వారి యొక్క సాన్నిధ్యం అందరికీ కూడా ఒక ఆదర్శం. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయకుండా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్స్ మాత్రమే ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ, నిరంతరం ప్రతి ఒక్క చిన్న పెద్ద అనే తేడా తెలియకుండా ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉంటూ, ఎంత స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రేమానురాగాలతో దగ్గర తీసుకుంటూ, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఉన్నత లక్షణాలని గుర్తు చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోయినటువంటి ప్రభాకర్ నాయుడు గారి జీవితం మా అందరికీ కూడా ఒక ఆదర్శమైన జీవితం. ఆయన లక్షణాలను మనం అందరం కూడా పునికి పుచ్చుకోగలిగితే, మనం తెలుసుకోగలిగితే, ఆయన డాక్టర్గా మానవతావాదిగా ఈరోజు కావలికి ఎనలేని సేవ చేశారు. కానీ కావలికి వెలుగునిస్తూనే కర్పూరలాగానే కరిగిపోయాడు తప్ప ఎక్కడ కూడా ధనానికి ప్రాధాన్యత లేనటువంటి వృత్తిని చేపట్టినటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ఈ కావలికి రావటం, ఎక్కడో పుట్టి ఎక్కడో సేవ చేయాల్సిన వ్యక్తి ఈరోజు మన కావలికి వచ్చి ఎంతోమందికి ఈరోజు ప్రాణదానాన్ని చేసినటువంటి మహోన్నత వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినం అందరూ కూడా ఆనందదాయకమైనటువంటిది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకి తావులేదు. అంతమంది కలవలేకపోయినా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభాకర్ నాయుడు గారు జీవించే ఉంటారు అనే దానికి కూడా నిదర్శనం. అందుకని ఆయన ఎడల అందరూ కూడా ఈరోజు అభినందనలు చెప్పడానికి వస్తున్నారు అంటే అది ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన ప్రజలకు చూపుతున్నటువంటి మార్గం. కాబట్టి ఆయన మార్గాన్ని అందరం కూడా పునికి పుచ్చుకొని ముందుకు పోతామని, ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కావలలో ఎప్పుడు ఉంటాయని, ఆయన్ని ఎప్పుడు మేము అందరం కూడా గుర్తుపెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తున్నాం. నిండు నూరేళ్ళు ఇదే ఆయురారోగ్యంతో వారు ఎప్పుడు తొలతోగాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు ఒక గురు తల్లితో సమానం. ఆయనతో ఉన్నటువంటి అనుబంధం చాలా మితమైన అనుబంధం. కానీ ఆయన ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు నలుగురిని మనం సంపాదించుకోగలిగితే మన జీవితం కూడా సక్రమ మార్గంలో పోవడానికి గురువుగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు. వారి పుట్టినరోజు వచ్చి వారి బ్లెస్సింగ్లు తీసుకునే అదృష్టం నాకు కల్పించిన కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా వాళ్ళ కుమారులు కూడా తండ్రి యొక్క పుట్టినరోజుని గుర్తుపెట్టుకొని వచ్చి దగ్గరుండి వాళ్ళ తండ్రి యొక్క పుట్టినరోజుని కావలి ప్రజలకు పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇది సమాజానికి తండ్రి ఎడల ప్రేమను చూపాల్సినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు భుజన వేసుకొని నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరొక్కసారి మా గురువు గారు ప్రభాకర్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.